ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ని దగ్గర నుంచి చూడలేదు, కానీ ఆయన అరెస్టు అనంతరం ఆయన విడుదలైన తర్వాత నుంచి కూడా నేను క్లోజ్గా ఫాలో అవుతున్నానండి. ఆయనతో పాటు ఉన్నాను నేను. ఇక్కడ పివి సునీల్ కుమార్ గారు వాళ్ళ సిఐడి చీఫ్, డిఐజీ ర్యాంక్లో ఉన్నాడు ఆయన. రేపో డీజీపీ కూడా అయిపోనేమో కూడా ఆయన. సక్రమంగా విధులు నిర్వహించినట్టయితే ఆయన నిజంగానే ఒక మంచి ఆఫీసర్. అట్టడుగు వర్గాలు అనబడే దళితులని పాపం ఈ సమాజం ఎంత వివక్షతో చూసినా అక్కడి నుంచి ఆయన అలా చదువుకుని జాగ్రత్తగా కష్టపడి పైకి వచ్చాడు. ఒక మంచి ఉద్యోగం అంటే అది సాధారణంగా అందరికీ సాధ్యం కాదండి. ఎవడు పడతాడు వచ్చేసి గబక్కన రావాలంటే అయ్యే పని కాదు. అంతే వేల లక్షల మంది నుంచి ఎంపిక చేయబడతారు వాళ్ళు. అటువంటి అవకాశాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతిష్ట పెంచుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ చరిత్రలో నిలవాలి. అంటే అలాంటి అరుదైన అవకాశాలు అన్నమాట అయ్యాయి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వేల లక్షల మంది నుంచి వాళ్ళు ఎంపిక చేయబడతారు. కాబట్టి మామూలుగా గుంపులో గోవింద్ కింద వచ్చినోడు ఆ మనస్తత్వాలు అవి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ మనస్తత్వాలని మానసిక స్థితిని కూడా అంచనా వేస్తారు ఆ ఇంటర్వ్యూల్లో. అలాంటి పరిస్థితులు వచ్చిన ఆయన మరి ఎందుకని ఆయన కెరీర్ మొదట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు స్ట్రిక్ట్ ఆఫీసర్గా. అలాంటిది ఒక 20 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏమో కొంచెం స్మెల్ వచ్చిందేమో. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఇక పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక సైన్యంలో పనిచేశాడు. ప్రైవేట్ సైన్యాధికారిలా పనిచేశాడు. అది